ఇక్కడ దాడులకు సంబంధించిన విషయము అంటే మీరు మతోన్మాద దాడులు అవి ఇవి అంటే నిజానికి మతోన్మాద దాడులు కేవలం ఇంతకుముందు అంటే నేను పుట్టినప్పుడు మొదట్లో చూసినప్పుడు అయితే ముస్లిము ఈ హిందువులు అనే కోణంలో మతము అనే అంశం వచ్చేది. కానీ ఈ మధ్యకాలం జరుగుతున్న దాడులు మొత్తం పూర్తిగా దళితుల మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి. అది కేవలం దళితుల మీద అగ్రకులాలు చేయట్లేదు, బీసీ కులాలు కూడా చేస్తున్నాయి. చాలా ఇప్పుడు జరిగినటువంటి హత్యల వెనకాల, ప్రేమోన్మాద హత్యల వెనకాల జరిగినటువంటి అన్నీ కూడా కులం కోణంలో చూస్తే బీసీలో చేసారు. అయితే దాడులు కేవలం దళితుల మీద జరుగుతున్నాయి. రెండవది క్రిస్టియన్ల మీద ఈ మధ్యకాలంలో దాడులు మొదలుపెట్టారు. కొట్టడం కానీ, చంపడం కానీ, ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ చూసినాం కానీ, తర్వాత అజయ్ బాబు అరెస్ట్ కానీ ఇవి చూసినా, లేదంటే మొన్న గోదావరికంలో ఆయన ఏదో కరపత్రం పంచుతున్నా అని చెప్పేసి ముక్కు నీళ్ళకు రాయించి మళ్ళీ జై శ్రీరామ్ అనిపించి ఆ కరపత్రాలు ఆయనతో చింపించి అది చేసినటువంటి పరిస్థితి. ఇవన్నిట్లలో కూడా ఎందుకు దళితులు క్రైస్తవులు టార్గెట్ అవుతున్నారు? మరి ఎందుకు దళితులంటే ఈ దళితులు అనేటటువంటి వాళ్ళుగా వెలివేడలు బంధించినటువంటి వాళ్ళ జీవిత చరిత్రను ఒకసారి మనం వెనక్కి తీసుకుంటే ఈ జీవితం పొడవునా వీళ్ళకి దగ్గరికి ఒకే మతం లేదు, ఒకే రకమైన సామాజిక అస్తిత్వం లేదు, ఒకే రకమైన ఆర్థిక స్థితి లేదు. ఎందుకంటే ఈ దేశాన్ని అనేక రకాల మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు పాలించారు. పార్సీలు పాలించారు, బౌద్ధులు పాలించారు, ముస్లింలు పాలించారు, క్రైస్తవులు పాలించారు, ఈ హిందువుల్లోనూ శైవాధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు పాలించారు, వైష్ణవ ధర్మాన్ని పాలించారు. కొందరు అడ్డనామాలు పెట్టించారు, కొందరు నిలువు నామాలు పెట్టించారు, కొందరు ఏకనామాలు పెట్టించారు, చివరికి పంగనామాలు పెట్టారు. ఓకే, అవును. ఎందుకంటున్నానంటే ఎవ్వడి పాలనలో ఉంటే వాళ్ళకి వీళ్ళదైన మతం లేదు. హిందూ మతంలో చాతుర్వర్ణ వ్యవస్థే ఉన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నారు. మరి అంటరాని వాడు పంచముడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ పంచడి హిందూ ధర్మం లోపల లేదు. మీరు ఇంకా మిగిలినటువంటి వాళ్ళు ఇంకా అశుద్ధమైన పనులు చేయించుకొని వాళ్ళని ఊరు బయట పెట్టారు. మేము అస్పృశ్యులం కాదు, మేము అశుద్ధమైనటువంటి చాలా పరిశుద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళం, చాలా స్వచ్ఛంగా బ్రతికేటటువంటి వాళ్ళం, తీసుకున్న ప్రతి పైసకు నిజాయితీగా పనిచేసేటటువంటి శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం. మీరు మా చేత అత్యంత మీ బాత్రూమ్ గడడానికి మేము అవసరమయ్యాం, మీ బాత్రూమ్ మలం పుట్టాం కాబట్టి మమ్మల్ని దూరంగా ఉంచారు. మీ బిడ్డలు రసస్వలు అయితే, బాలింతలు అయితే, వాళ్ళు నీళ్ళు ఆడితే ఆ రక్తమొడిన బట్టల్ని మీరు ముట్టడానికి ఫీల్ అయ్యారు. కానీ సాకలోలుగా మేము తీసుకెళ్ళి శుభ్రం చేసి కడిగి రక్తం మరకలన్నీ తీసేసి మీరు తాయి కక్కుకున్న బట్టలు కూడా కడిగి శుభ్రంగా ఇచ్చాం. ఈ అశుద్ధను పని చేసాం కాబట్టి చాకలను అస్పృశ్యం చేశారు. మీ గడ్డాలు పెంచుకొని రసమాగారే పుండ్లు పెట్టుకొని రకరకాలుగా ఉంటే మీ పుండ్లు తేయకుండా, మీకు రక్తాలు గారకుండా, మీ సంకల్లో, మీ గజ్జల్లో ఎక్కడ పడితే అక్కడ కత్తి ఘాటు పడకుండా శుభ్రంగా గీకి మీ మురికి మొహాల్ని మెరిసే మొహాలుగా చేసినటువంటి మంగళోళ్ళని క్షౌరం చేసుకొని ఇంట్లోకి రావద్దు అని అంటరాని వాళ్ళు చేశారు. ఇట్లా మీకు అపరిశుభ్రమైన సేవలు చేసే వాళ్ళందరినీ అంటరాని వాళ్ళుగా వాళ్ళ పట్ల ఒక అంటరానితనాన్ని పాటించే విధానాలను మీరు పెట్టారు. పెట్టి వాళ్ళని ఊరుకు దూరంగా, ప్రధాన సమూహానికి దూరంగా ఉంచారు. ఆ ఉంచినటువంటి వాళ్ళు ఏమయ్యారు? ఎవరు కలుపుకుంటే వాళ్ళకి దగ్గరయ్యారు. మీరు మమ్మల్ని హిందువులు అన్నారు, గుళ్ళోకి రానివ్వలేదు. మీరు మమ్మల్ని హిందువులు అన్నారు, మాకు హిందూ ధర్మంలో స్థానం ఇవ్వలేదు. మీరు మమ్మల్ని హిందువులు అన్నారు, హిందువులుగా మాకేమీ లేదు. అడ్డనామలు వస్తే అడ్డనామం పెట్టుకున్నాం, నిలువు నామలు వస్తే నిలువు నామం పెట్టుకున్నాం. ఇట్లా మాకు బ్రతకడానికి అవసరమైన కనీసం మంచినీళ్ళు కూడా మీరు తాగనివ్వలేదు. బ్రిటిష్ పాలనలో 1927లో బాబాసాహెబ్ అంబేద్కర్ చావదార్ పోరాటం చేసినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి నీటి వనరులందరికీ అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి చట్టం ఉంది. కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ కేవలం మన ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మీరు ఆ చెరువులో మన నీళ్లు తాగనివ్వలేదు. అట్లా నీళ్లు తాగనియనప్పుడు, గుళ్ళోకి రానియనప్పుడు, ఈ హిందూ ఆధిపత్య పాలన లేకుండా క్రైస్తవ పాలన ఉన్నాడు, క్రైస్తవుల దగ్గర తీస్తే, మిషనరీల దగ్గర తీస్తే వాళ్ళు చర్చిలోకి రానిచ్చారు, మమ్మల్ని తాకారు. ఒక అక్షరం దిద్దడం, ఒక్కొక్క మా తాకడం మా జీవితం అంతా ధన్యమైంది అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు అమ్మ నేర్చుకున్నారు, ప్రేజ్లాడంటే ప్రేజ్లాడ్ నేర్చుకున్నారు. దాన్ని కొనసాగించినటువంటి వాళ్ళు అందులో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి పాస్టర్లుగా ఉండి బయటకు వచ్చి నాస్తికులుగా మారినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. బైబిల్ బోధించి సంవత్సరాల తరబడి బైబిల్ బోధించి ఇందులో కూడా కొంత లోపాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఏకముద్రంగా దాన్నే పట్టుకొని లేము. అలాగే ముస్లిం రాజ్యాలు వచ్చినప్పుడు వాళ్ళకి సైన్యం అవసరమైతే మమ్మల్ని సైన్యంలో చేర్చుకున్నారు.
వాళ్ళకి ఆడవాళ్ళ తర్వాత మా వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మాకు పిల్లలు కన్నారు, మా పిల్లలకు గడ్డాలు పెట్టారు, మమ్మల్ని మసీదులోకి తీసుకెళ్లారు, ఒక బుక్క ముద్ద పెట్టారు, నమాజ్ నేర్పించారు, నమాజ్ నేర్చుకున్నాం. మేము ఏదైనా మతంగానే తీసుకున్నాం, వాళ్ళకి బతకడం కోసం ఆచరణ తీసుకున్నాం, వాళ్ళతో పాటు ఉన్నాం. మేము వాళ్ళు చెప్పినట్టు ఇంకోళ్ళ మీద పోయి దాడి చేయలేం. ముస్లింలుగా మారినా క్రైస్తవులుగా మారినా దాంట్లో ఉన్మాదాన్ని నేర్చుకోలేదు, శాంతినే నేర్చుకున్నాం. మాకు ఏ గుర్తింపు లేని కాడ ఒక చిన్న గుర్తింపు వస్తే ఒదిగి కృతజ్ఞతను వాళ్ళతో ఉండి ఆ 4 వాక్యాలు నేర్చుకొని వచ్చాం. అవి కూడా చేసుకుంటే ఇవంతా కరెక్ట్ కాదనుకో వాటి నుంచి బయటకు వచ్చాం. భార్య బిడ్డలను వదిలి, కుటుంబాలను వదిలి, ఉన్నపాటి గుడిసెను వదిలి, అనేక మత విశ్వాసాలను వదిలి, ప్రాణాలైనా పోగొట్టుకోవడానికి అనేక విప్లవోద్యమంలోకి వెళ్ళి అమరులైనటువంటి వాళ్ళు కూడా దళిత సమాజం నుంచి ఎక్కువ ఉన్నారు. మేమే మతోన్మాదం పెంచుకునే వాళ్ళమైతే, మేమే ప్రతీకారాలు మీకున్న ఆస్తులు చూసి, ఐశ్వర్యాలను చూసి స్వార్థం పెంచుకొని దోసుకోవాలనుకున్న దొంగలుగా మేము ఎప్పుడు మారలేదు. న్యాయం కోసమే పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక అనేక వర్గాలుగా ఉంటే మమ్మల్ని దాడి చేయడం వెనుక క్రిస్టియన్స్ మీద దాడి చేస్తే క్రైస్తవాన్ని చూసిన వాళ్ళుగా, ఆచరించిన వాళ్ళుగా దానికి సానుభూతికి వెళ్ళాం. మేము ఎందుకు క్రైస్తవులు ఏ క్రైస్తవుల మీద దాడి చేశారు? మీరు ప్రవీణ్ పగడాల గురించి చెప్పారు. బ్రదర్ అనిల్ ఉన్నాడు కదా, బ్రదర్ అనిల్ మీద ఎప్పుడన్నా దాడి జరిగిందా? బ్రదర్ సతీష్ మీద దాడి జరిగిందా? వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య వైఎస్ అమ్మ జయమ్మ ఏ మీటింగ్లో బైబిల్ పెట్టుకోకుండా ఉండలేదు. షర్మిలక్క ఎప్పుడు బైబిల్ భాషే మాట్లాడుతుంది. బైబిల్ కోట్ల రూపాయలు, కోట్ల ఆస్తులు కూడగడుతున్నటువంటి అగ్రకుల పాస్టర్ల మీద, బాబాల మీద దాడి చేయలేదు. మీరు ఎవరి మీద చేశారు? ఈ అంటరానితనాన్ని హిందూ మతం లోపల హిందువులుగా సాటి హిందువుల పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి ఈ మనువాద చేష్టల్ని, అంటరానితనాన్ని, అత్యాచారాలని, హత్యల్ని, అందరు విగ్రహాలు పెట్టుకుంటే మీ విగ్రహాలు పెట్టుకుంటే మా విగ్రహాలు ముందెళ్ళినాయి అని చెప్పి మా వినాయకుల్ని దళితుల వినాయకులు అని చెప్పేసి పబ్లిక్గా ముక్కలు చేశారు కదా కర్నూలులో. అంటరాని వాళ్ళ విగ్రహాలు ముందుకెళ్తాయా? అంటరాని వాడి విగ్రహం మనకంటే పెద్దగా ఉంటుందా? అంటరాని వాళ్ళు మనకంటే ఎక్కువ భజనలు చేస్తారా? మేము ఎక్కువ భజనలు చేసినా బాధే, పెద్ద అయితే ఎక్కువ సౌండ్ వచ్చేటట్టు జై శ్రీరామ్ అన్నా బాధే, ఎక్కువగా అందరికంటే రాగం తీసి బతుకమ్మ పాటలు పాడినా మా బతుకమ్మలు కింద పడేసి మా ఆడపిల్లల ఎదల మీద చేతేసి నెట్టేశారుగా కుస్తాపురంలో. అంటే మేము ఏది చేసినా కూడా సాటి హిందువులుగా మేము మీతో కలిసి గొప్పగా డీజేలకు డాన్స్ చేస్తే తంత్రి దుర్గా మాతల ముందు డీజేలు పెడతారు. అందరికంటే ఎక్కువ పిల్లలు మన పిల్లలు డాన్స్ చేస్తే తట్టుకోలేక నెట్టేస్తాం. నీ పిల్లలే డాన్స్ చేయాలి. మా పిల్లలు పాత బట్టలు వేసుకొని వచ్చినా బతుకమ్మ పాటలు పాడుతుంటే వాళ్ళ గొంతంతుంటే ఊరందరూ చక్కడి వింటే మీ దొరసాని తినేవాడు ఎవడు లేక, చూసేవాడు ఎవడు లేకపోతే మళ్ళీ మీరు మా పిల్లల్ని అవమానించి దాడి చేస్తారు. అన్ని బతుకులు బతికినటువంటి వాళ్ళం. క్రైస్తవులు బతికాం, క్రిస్టియన్లు బతికాం, ఫాసిలకు బతికాం, జైనులకు బతికాం, బుద్ధులకు బతికాం. మాదైన మతం ఎక్కడుంది? అన్ని మతాల్లోనూ అన్ని వివక్షలు అనుభవించి ఒక విముక్తి కోసం ఆలోచిస్తున్నటువంటి జాతిగా ఉన్నాం. కాబట్టి ఎవరి మీద దాడి జరిగినా కూడా మేము దానికి అనుకూలంగా వెళ్తున్నాం. అక్కడికి క్రైస్తవులకు వెళ్తే క్రైస్తవులు ప్రగతిశీలంగా ఆలోచించి విమర్శలు పెట్టారు. ఇస్లాంలోకి వెళ్తే ఇస్లాంలో లోపాల మీద విమర్శలు పెట్టారు. విప్లవంలోకి పోతే విప్లవంలో ఉన్నటువంటి వివక్షల మీద విమర్శలు పెట్టారు. ఎక్కడికక్కడ ఇది అసమానంగా ఉన్నది. ఆ పిడికడ ఆత్మగౌరవం కోసం వచ్చినటువంటి వాళ్ళం, సమానత్వం కోసం వచ్చినటువంటి వాళ్ళం అని చెప్పి ఎక్కడికక్కడ ప్రశ్నలు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సాటి హిందువులుగా, సాటి హిందూ మతంలో మమ్మల్ని అసమానంగా చూస్తున్నప్పుడు ప్రశ్నించుకుంటే ఎట్లుంటాం? అందుకే మేము క్రైస్తవులుగా ఉన్నా దళిత క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నది, ఇస్లాంలో ఉన్న దళిత ఇస్లాంల మీద జరుగుతున్నది. కాబట్టి దీన్ని దళితుల మీదనే దాడి. ఇది అన్నిటికీ మూలం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే చేసినటువంటి ఒక సామాజిక ఉద్యమాల ఫలితం. అన్ని గ్రంథాలను మేము ఆయన పరిచయం చేశారు, అన్ని వ్యవస్థలను పరిచయం చేశారు, అన్ని దోపిడీ విధానాలను పరిచయం చేశారు. ఆ దోపిడీ విధానాలను ఎట్లా ప్రశ్నించాలో, ఎట్లా శాస్త్రీయంగా ప్రజల ముందు పెట్టాలో అంతే శాస్త్రీయంగా పద్ధతిగా పెడుతున్నారు. కాబట్టి అంబేద్కర్ వాదులు ఉన్నటువంటి వాళ్ళు, ప్రగతిశీలంగా ఉన్నటువంటి దళితులను లక్ష్యంగా చేసుకొని దాడి జరుగుతుంది. దళితులను దళార్ సెక్షన్ మీద దాడి జరగదు, హిందువుల్లో ఉన్న దళార్ సెక్షన్ మీద దాడి జరగదు, క్రిస్టియన్స్లో ఉన్న దళార్ సెక్షన్ మీద దాడి జరగదు, ఇస్లాంలో ఉన్న దళార్ సెక్షన్ మీద, దోపిడీ వర్గాల మీద ఎప్పుడూ దాడి జరగదు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కావాలని కోరుకునేటటువంటి వాడు, ఆ కోరుకునేవానికి మద్దతుగా ఉన్నటువంటి వాడి మీదనే ఎప్పుడు కూడా దాడి జరుగుతుంది. ఆ క్రమమే ఇప్పుడు నేటికి కొనసాగుతున్నది.
అందుకని వాళ్ళే లక్ష్యం చేస్తారు.